ప్రియమైన విద్యార్థులారా, అందరికీ శుభోదయం. చాలా రోజుల తర్వాత ఈ విధంగా మనం కలుసుకుంటున్నాం. సో ఇంతకు ముందు మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి 10th క్లాస్లో కొన్ని వీడియోలు మీకు తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే రిప్రొడక్షన్ అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇంకొక వీడియో మీకోసం సిద్ధం చేయబడుతుంది. విద్యార్థులారా, ఒక తండ్రి తన కుమారునికి ఈ విధంగా చెప్తున్నాడు, బాబు నువ్వు చాలా జాగ్రత్తగా మంచి దారిలో చక్కగా జాగ్రత్తగా నడుచుకోవాలి అన్నాడట. వెంటనే ఆ బిడ్డ, నాన్న అయితే నువ్వు ముందు జాగ్రత్తగా నడుచుకో, ఎందుకంటే నేను నువ్వు వెళ్లే దారిలోనే అని చెప్పి అన్నాడంట. సో పెద్దవాళ్ళు సక్రమంగా నడుచుకుంటే పిల్లవాళ్ళకి చెప్పగలరు, లేదా పిల్లలు చూసి వాళ్ళు ఆ దారిలో నడుచుకోగలరు. సో విద్యార్థులారా, మీ దశలో మీరు చేయవలసిన ముఖ్యమైన బాధ్యత విద్యార్థిగా చక్కగా చదువుకోవడం. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. రిప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి. మనం 8th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. సో మరికొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. వాటితో పాటుగా ఇది ఒక జీవక్రియ వ్యవస్థ. అనేక జీవక్రియల్లో ప్రత్యుత్పత్తి అనేది కూడా ఒక ముఖ్యమైన జీవక్రియ. ఇట్స్ ఏ వెరీ నెసరీ లైఫ్ ప్రాసెస్ టు కంటిన్యూ ద లైఫ్. ఈ రోజున ఎన్నో జీవులు చనిపోయాయి, కానీ వాటి జీవజాతులు ఇప్పటికీ భూమి మీద వాటి తాలూకా మనుగడ సాగిస్తున్నాయంటే కారణం ప్రత్యుత్పత్తి అనే ముఖ్యమైన పునరుత్పాదక వ్యవస్థ విధానమే, అది జరిగే క్రియా విధానమే. సో ఇట్స్ ఏ నెసరీ లైఫ్ ప్రాసెస్ టు రిప్రొడ్యూస్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఫర్ ది కంటిన్యూషన్ ఆఫ్ ది life generations from one generation to the other generation. ఒక తరం నుంచి ఇంకొక కొత్త తరం, అదే రకమైన కొత్త తరం ఉత్పత్తి కావడం అనేది లైక్ జిరాక్స్. ఒక జీవజాతి మనుగడ సాగించడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నెసరీ లైఫ్ ప్రాసెస్ రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ ఇట్స్ 2 types, 2 kinds గా మనం చెప్పుకోవచ్చు, 2 రకాలు. అదేంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ సెక్సువల్ లైంగిక, అసెక్సువల్ అలైంగిక విధానాలు. సో ఇది లైంగిక విధానం, ఇది అలైంగిక విధానం, సెక్సువల్ అండ్ అసెక్సువల్. సో ఈ విధానంలో ముఖ్యమైన ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే గ్యామెట్స్, సంయోగ బీజాలు, స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఉంటాయి. ఇన్వాల్వింగ్ ఆఫ్ గ్యామెట్స్ బికాస్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, సంయోగ బీజాల కలయిక. సో ఇక్కడ అనేవి గ్యామెట్స్ అనేవి ఇంపార్టెంట్. సంయోగ బీజాలు మేల్ అండ్ ఫిమేల్. సో ఇన్వాల్వింగ్ గ్యామెట్స్. అసెక్సువల్ వచ్చేసరికల్లా there is no involving of gametes. Here a single parent participate. సో ఇక్కడ ఒక జనక జీవి తనలాంటి జీవిని ఉత్పత్తి చేయగలదు. అదే సెక్సువల్ లో అయితే 2 పేరెంట్స్ ఉండాలి. 2 జనక జీవులు, స్త్రీ పురుష జనక జీవులతో గ్యామెట్స్ కలయిక వలన ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ 2 రకాలు. ఒకటి లైంగిక, అందులో సంయోగ బీజాలు అనేవి ఉంటాయి. జనక జీవులు రెండు అవసరం. ఇక్కడైతే ఇక్కడ గ్యామెట్స్ తాలూకా ప్రసక్తి ఉండదు. అలాగనే సింగిల్ పేరెంట్ ఇక్కడ చాలు. సో ఇది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, లెట్ us know about the asexual reproduction, the different ways
ద మెథడ్స్, ద టైప్స్, అసెక్సువల్ రిప్రొడక్షన్ టైప్స్ ఈరోజు మనం ఎన్ని రకాలుగా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం మెయిన్లీ. సో దీన్ని తెలుసుకోవడం ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిషన్, విచ్ఛిత్తి. ఒక జీవి రెండుగా విడిపోవడం, విడిపోయిన తర్వాత కేంద్రకాన్ని పంచుకుంటూ విడిపోతూ మళ్ళీ అందుండే వివిధ కణాంగాల్ని ఏర్పరచుకుంటుంది. సో ఆ విధంగా ఇది రెండుగా విడిపోయి, రెండుగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ. సో విచ్ఛిత్తి సాధారణంగా ఇది జరిగేది యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ లైక్ పారమీషియం బ్యాక్టీరియా. పారమీషియం బ్యాక్టీరియా లాంటి జీవుల్లో, ఏకణ జీవుల్లో ఇది సాధారణంగా జరిగే చర్యలు. అందులో ద ఆర్గనిజం కెన్ స్ప్లిట్ ఇంటూ 2 or more. అది ఏంటవుతుందంటే రెండు లేదా అంతకంటే ఎక్కువగా విడిపోతుంది. ద ఆర్గనిజం స్ప్లిట్ ఇంటూ 2 or more. సో ఒక జీవి రెండుగా విడిపోవడాన్ని మనం విచ్ఛిత్తి అంటాం. అది రెండుగా కావచ్చు లేదా ఎక్కువగా కావచ్చు. ఒకవేళ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2, స్ప్లిట్ ఇంటూ 2, రెండుగా విడిపోతే దాన్ని బైనరీ ఫిషన్, ద్విధ విచ్ఛిత్తి అంటారు. బైనరీ ఫిషన్ ఎందుకంటే రెండుగా విడిపోతుంది కాబట్టి బైనరీ. అదే స్ప్లిట్ ఇంటూ మోర్, ఎక్కువగా విడిపోతే దాన్ని మల్టిపుల్ ఫిషన్ అని పిలుస్తాం, బహుదా విచ్ఛిత్తి. ఫిషన్. సో ఈ విధంగా విచ్ఛిత్తి అనేది రెండు రకాలుగా మనం చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ గా పారమీషియం, హైడ్రా, like bacteria, అమీబా, ఇది కూడా బైనరీ ఫిషన్ మనం చూస్తాం. సో ఎట్సెట్రా. సో ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఈ విధానం ద్వారా చాలా జీవులు ఈ రెండు విధానాల ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. దీనికి అనుకూల పరిస్థితులు, ఫేవరబుల్ కండిషన్స్ లో బైనరీ ఫిషన్ జరిగితే, అన్ఫేవరబుల్ కండిషన్స్ లో మల్టిపుల్ ఫిషన్ కూడా జరుపుకునే జీవులు ఉంటాయి. పారమీషియం అలా జరుపుకుంటూ ఉంటుంది. అలాగే అన్ఫేవరబుల్ కండిషన్ లో కాంజుగేషన్, సంయోగము, అంటే రెండు జీవులు కలిసి పదార్థాలని వినిమయం చేసుకుంటూ ఆ కొత్త జీవులుగా అభివృద్ధి చెందే కాంజుగేషన్ అనే సంయోగం అనే ప్రక్రియ కూడా మనం చూస్తాం అందులో. సో ఇక్కడ ఫిషన్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది రెండవది బడ్డింగ్. అమీబాలో చూడొచ్చు మనం, ఇలా ఉంటూ కేంద్రకంగా ఇలా ఉంటే ఇలా స్ప్లిట్ అవుతూ రెండు జీవులుగా వెళ్ళిపోతుంది. బడ్డింగ్. బడ్ దీని తెలుగులో మనం కోరకం అంటాం, మొగ్గ. దీనికి ఏమవుతుందంటే బడ్డింగ్ లో ఏ గ్రోత్ ఆన్ ది పేరెంటల్ బాడీ లైక్ ఎ బడ్. సో అలాగా ఒక జీవి శరీరం పైన ఒక మొగ్గ వంటి భాగం ఏర్పడుతూ అది డెవలప్ అవుతూ పేరెంట్ గా మార్పు చెందుతూ ఉంటుంది. అది జనక జీవి నుంచి విడిపోయి స్వతంత్రంగా జీవించగలదు ఒక జీవిలో ఇండివిజువల్. ఇట్ సెపరేట్స్ ఫ్రమ్ ది పేరెంటల్ ఆర్గనిజం అండ్ ఇట్ కెన్ ఫ్రీలీ
మూవ్ అండ్ ఇండివిజువల్ లైఫ్. దాన్ని స్వతంత్రంగా జీవించగలదు. సో దాన్ని మనం బడ్డింగ్ అని పిలుస్తాం. దీంట్లో మనం ఇది బడ్డింగ్ లో చూస్తే ఆ గ్రోత్ అది ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ నియర్లీ ఐడెంటికల్ ఆఫ్ ది పేరెంట్, ఐడెంటికల్ కాపీ ఆఫ్ ది పేరెంట్. సో ఇది సెపరేట్ అవుతుంది, కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. ఎగ్జాంపుల్ గా మనం హైడ్రా, అలాగే బ్యాక్టీరియా, ఈస్ట్ చెప్పచ్చు. సో అది క్వార్కీ భవనం అంటాం తెలుగులో. క్వార్కీ భవనము, క్వార్కం అంటే బర్డ్స్. సో పేర్లోనే ఉంది బడ్డింగ్, ఫిషన్, విచిత్తి స్ప్లిట్ అవ్వడం. అలాగే ద థర్డ్ వన్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలుగా విడిపోవడం. అనేక రకాల జీవులు తమ జీవితాలు శరీరం నుంచి ముక్కలు విడిపోయి ఆ ముక్క తిరిగి ఒక జీవిగా అభివృద్ధి చెందగలరు, డెవలప్ చెందగలరు. సో ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ, some organisms of the segments of the body, that these pieces can grow as an individual. ఒక్కొక్క ముక్క ఒక స్వతంత్ర జీవిగా అభివృద్ధి చెందగలదు. దాంట్లో ఎగ్జాంపుల్ స్పైరోగైనా, algae. So this is happened in algae, fungi, శిలీంధ్రాలు, అలాగే శైవలాల్లో మోల్డ్స్, లైకెన్స్, వీటిలో మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ స్పైరోగైరాలో మనం చూస్తాం, అది ముక్కలుగా విడిపోతూ కొత్త జీవిగా డెవలప్ చెందడం చూస్తాం. అలాగే ప్లాటీ హెల్మెంథస్ జీవుల్లో కూడా ఇది మనం చూడొచ్చు. చదురు పురుగులు, ప్లాటీ హెల్మెంథస్ చదురు పురుగుల్లో మనం చూస్తాం. అలాగే ఇట్స్ ఏ కామన్ reproductive method in algae, fungi and land plants. Land plants లో కూడా మనం చూడొచ్చు. దట్ ఈస్ ద ఫ్రాగ్మెంటేషన్, ముక్కలుగా విడిపోవడం. The fourth one is seedless fruits, విత్తన రహిత ఫలాలు. దాన్ని మనం ఆ విధానాన్ని పార్థినోజెన్సిస్ అని పిలుస్తాం. పార్థినోజెన్సిస్. దీంట్లో సీడ్లెస్ ఫ్రూట్స్, మనం చూస్తాం ఏర్పడతాయి. విత్తన రహిత ఫలాలు లేదా అనిషేక ఫలనాలు అంటారు. అనిషేక ఫలాలు, దాన్ని మనం ఆ విధానాన్ని అనిషేక జననాన్ని పార్థినోజెన్సిస్ అని పిలుస్తాం. సో ఇది ఒక విచిత్రమైన విధానంగా రిప్రొడక్టివ్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఈ సీడ్లెస్ ఏర్పడడం, లైక్ ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందుతున్న కొన్ని ఉన్నాయి. మనం ద్రాక్ష కట్ట మీరు చూసే ఉంటారు, అందులో విత్తనాలు ఉండకుండా ఉంటూ ఉంటాయి.
అలాగే వాటర్ మెలన్ కూడా, విత్తనాలు లేని వాటర్ మెలన్ కూడా మన వాళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు. లైక్ వాటర్ మెలన్, అండ్ గ్రేప్స్ ఎక్సెట్రా. వీటిని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే డిజైరబుల్ క్యారెక్టర్స్, మనకి ఏవైతే వాంఛిత లక్షణాలు ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడానికి కూడా ఈ విధానంలో మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సీడ్లెస్ ఫ్రూట్స్, ఎందుకంటే మనం కొన్నిటిలో సీడ్స్ లేకుండా ఉంటే బాగా తినడానికి, విద్యుత్ తినడానికి ఎక్కువగా ఆనందిస్తాం కాబట్టి. సో పార్థెనోజెన్సిస్ విధానం, దీంట్లో ఏమవుతుందంటే జీవుల్లో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, సంయోగ బీజాల కలయిక జరగకుండానే అండము జైగోట్ గా అభివృద్ధి చెంది ఫలాలను ఏర్పరుస్తుంది. సో ఏ షిఫ్ట్ ఆఫ్ సెక్సువల్, ఒక లైంగిక విధానమే పార్థెనోజెనిసిస్ షిఫ్ట్ ఆఫ్ సెక్సువల్ టు అసెక్సువల్, లైంగిక విధానం అలైంగిక విధానంగా మార్చబడుతుంది. ఇంటూ అసెక్సువల్ రిప్రొడక్షన్. సో లైంగిక విధానం అలైంగిక విధానంగా మార్చబడి, అంటే సంయోగ బీజాలు కలిగి ఫెర్టిలైజేషన్, ఫ్యూజన్ జరగకుండానే ఏదైతే ఓవరీ ఉంటుందో ద ఫీమేల్ గ్యామెట్ కెన్ గ్రో ఇంటూ యాజ్ జైగోట్. సో అలాగా జైగోట్ గా మారడం అనేది ఇందులో ప్రత్యేకత. సో ద ఫీమేల్ గ్యామెట్ can grow into zygote without fertilization. సో ఫలదీకరణం జరగకుండానే ఒక అండము సంయుక్త బీజంగా జైగోట్ గా అభివృద్ధి చెందుతుంది. సో ద ఫీమేల్ గ్యామెట్ grow into zygote without fertilization. ఫలదీకరణ జరగకుండానే గ్యామెట్ అనేది, ఫీమేల్ గ్యామెట్ అనేది జైగోట్ గా పెరుగుతుంది. సో ఈ విధానం పార్థెనోజెనిసిస్, ఇది మొక్కల్లోనే కాకుండా జంతువుల్లో కూడా జరుగుతుంది. దిస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ అడ్మైరబుల్ asexual mode of reproduction occurs in animals also, like wasps, ants, honeybees, etc. Animals లో కూడా మనం చూస్తాం honeybees, ants, wasps, etc. వీటిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ యానిమల్స్ లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎలాగంటే ది పార్థెనోకార్పిక్ zygote, the parthenocarpic zygote developed as male. ఒక మేల్ గా జీవిగా మారితే ఆ జీవిలో ఉండే అది హ్యాప్లాయిడ్ స్థితిలో వాటి తాలూకా యాక్స్థితిక విధానంలో ఉండే ఆ పిల్ల జీవుల్లో క్రోమోజోములు యాక్స్థితికంగా ఉంటాయి. హ్యాప్లాయిడ్ స్థితిలో ఉంటా అవి మగపిల్లలు గాను
డిప్లాయిడ్ ద్వైస్థితికంగా ఉంటే, క్రోమోజోములు ద్వైస్థితికంగా ఉంటే అవి ఆడజీవులుగానే డెవలప్ అవుతాయి. సో అది వీటిలో మనం చూడ హానీబీస్ లో, యాంట్స్ లో, వ్యాస్ప్ లో ఆ విధానం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ద పార్థెనోకార్పిక్ జైగోట్ డెవలప్ ఇంటూ హ్యాప్లాయిడ్ స్థితిలో ఉంటే ఆ పిల్ల జీవులో ఉండే క్రోమోజోములు హ్యాప్లాయిడ్ స్థితిలో ఉంటే ఇట్ డెవలప్ యాజ్ మేల్. అదే డిప్లాయిడ్ అయితే, ద్వైస్థితికం అయితే, it develops as female. సో ఈ విధంగా మనకి పార్థెనోజెనిసిస్ అనే విధానం ఒక కొత్త విధానం. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెథడ్. అలాగే దీంట్లో ద లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూస్తే మనం రీజనరేషన్. దీన్ని పునరుత్పత్తి విధానం అని చెప్పి మనం పిలుస్తాం. పునరుత్పత్తి విధానం ఇట్స్ సిమిలర్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. మొదట్లో మనం ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే మనం చూసామో, ముక్కలుగా విడిపోవడం చూసామో, దాన్ని పోలే ఉంటుంది రీజనరేషన్ అనేది కూడా. ద ఆర్గనిజం ఈజ్ somehow cut or broken up into pieces. These pieces can grow into an individual organism. ఒకవేళ ముక్కలైపోయి లేదా ఏదో ప్రమాదవశాత్తు జీవితంలో కట్ అయి ఒక ముక్క పక్కకి వెళ్ళిపోయినా అది ఒక జీవిగా అభివృద్ధి చెందగలదు. దీంట్లో ఎగ్జాంపుల్ గా మనం చూస్తే మనం ప్లనేరియాలో చూడొచ్చు. ప్లనేరియా జీవి ఒకవేళ ప్రమాదవశాత్తు ఇది కట్ అయితే, ఇది హెడ్, ఇది ట్రంక్, దిస్ ఇస్ ద టైప్. ఒకవేళ తల 3 ముక్కలైపోయింది అనుకోండి, హెడ్ గాను, ట్రంక్, టైల్ ఒకవేళ ముక్కలైతే ఈ తల కూడా తిరిగి ఒక ప్లనేరియా జీవిగా అభివృద్ధి చెందుతుంది. మొండెము కూడా ఒక ప్లనేరియా జీవిగా అభివృద్ధి చెందుతుంది. తోక అయితే ట్రంక్ ని, హెడ్ ని డెవలప్ చేసుకుంటుంది. తల అయితే ట్రంక్ ని, టైల్ ని డెవలప్ చేసుకుంటుంది. అదే టైల్ అయితే ట్రంక్ ని, హెడ్ ని డెవలప్ చేసుకుంటుంది. సో తల, మొండెము, తోక 3 భాగాలుగా ముక్కలైపోయిన ప్రమాదవశాత్తు 3 ముక్కలు కూడా తిరిగి 3 జీవులుగా పునరుత్పత్తి చెందగలం. సో ఇది పునరుత్పత్తి విధానం, రీజనరేషన్. సో ఈ విధంగా జీవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఈ విధంగా జరుగుతాయి. అందులో మనం చూసాం, ఇందులో గ్యామెట్స్ అనేవి చాలా ముఖ్యమైనది సెక్సువల్ లో. అసెక్సువల్ అయితే గ్యామెట్స్ తో సంబంధం లేదు. అలాగే సింగిల్ పేరెంట్ చాలు. సో ఆ విధంగా జరుగుతున్నవి ఏంటంటే ఫిషన్, విచిత్తి, రెండు లేదా అంతకంటే ఎక్కువగా స్ప్లిట్ అవుతుంది. 2 అయితే బైనరీ ఫిషన్, అంతకంటే ఎక్కువ అయితే మల్టిపుల్ ఫిషన్. ద్విధా విచిత్తి లేదా బహుధా విచిత్తి అని 2 విధానాలు విచిత్తిలో. బడ్డింగ్ అనేది క్వార్కీ భవనం. క్వార్కాలు అనేవి ఒక జీవి మీద, బాడీ మీద పెరుగుతూ ఉంటాయి. అవి పెరిగిన తర్వాత తల్లి నుంచి విడిపోయి, తల్లి జీవి నుంచి విడిపోయి స్వతంత్రంగా వ్యవహరించగలం, స్వతంత్ర జీవులుగా అభివృద్ధి చెందగలం. బడ్డింగ్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు అవడం. ముక్కలు ప్రతి ముక్క కూడా మళ్ళీ జీవిగా అభివృద్ధి చెందగలదు. ఫ్రాగ్మెంటేషన్, ముక్కలు అవడం. ఇది ఆల్గే, ఫంగై, ల్యాండ్ ప్లాంట్స్ లో మనం చూడొచ్చు. అలాగే లైక్ ప్లాటిహెల్మింథస్, మౌల్డ్స్, లైకెన్స్, అలాగా మనం వీటిలో కూడా చూడొచ్చు. అలాగే స్పైరోగేర్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటుంటాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ పార్థెనోజెనిసిస్. ఇక్కడ కూడా వేస్తున్నాను. వన్ ఫిషన్,
2 budding, 3 fragmentation, 4th parthenocarpic, 5th regeneration. సో అలాగే ఇక్కడ పార్థెనోజెన్సిస్ అనేది వెరైటీ. ఇందులో సీడ్లెస్ ఫ్రూట్స్, విత్తనాలు లేని ఫలాలు ఏర్పడతాయి. అలాగే వాటర్ మెలన్ అండ్ గ్రేప్స్. అలాగే షిఫ్ట్ ఆఫ్ సెక్సువల్ ఇంటూ అసెక్సువల్, ఆ లైంగిక విధానం అలైంగిక విధానంగా మార్చబడుతుంది. అది న్యాచురల్ గానే జరుగుతూ ఉంటుంది. అలాగే ఫీమేల్ గ్యామెట్ అనేది జైగోట్ గా మార్పు చెందుతుంది. ఫెర్టిలైజేషన్ జరగకుండానే, ఫలదీకరణం జరగకుండానే అండము సంయుక్త బీజంగా మారుతుంది. సంయుక్త బీజము డెవలప్ అవుతుంది. అలాగే అది యానిమల్స్ లో కూడా జరుగుతుంది. కందిరీగలు, అలాగే చీమలు, అలాగే తేనెటీగల్లో ఇది ఒక పరిచయం మనం చూడొచ్చు. ఒకేసారి 2 విధానాలను కూడా చూడొచ్చు, సెక్సువల్ అండ్ అసెక్సువల్ కూడా చూడొచ్చు. దీంట్లో మనం హ్యాప్లాయిడ్ స్థితిలో ఉంటే, క్రోమోజోమ్లు హ్యాప్లాయిడ్ స్థితిలో ఉంటే అది మగజీవి గాను మేల్ గాను, అలాగే డిప్లాయిడ్ స్థితిలో ఉంటే యాక్స్థితికం అయితే మగ, అలాగే డిప్లాయిడ్ ద్వైస్థితికం అయితే ఫీమేల్ ఆడ జీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఇది ఒక ప్రత్యేకత. అలాగే ఫ్రాగ్మెంటేషన్ కి ప్యారలల్ గా సిమిలర్ గా ఉండే ఇంకొక విధానం రీజనరేషన్. అది కూడా అంతే, మొక్కలుగా విడిపోయిన జీవి, ప్రతి మొక్క కూడా ఒక జీవిగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ప్లానేరియా అని మనం చూస్తాం. సో ఈ విధంగా మనకి రిప్రొడక్షన్ లో 2 టైప్స్, సెక్సువల్ అండ్ అసెక్సువల్ చూస్తాం. అందులో అసెక్సువల్ టైప్స్ మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చూడండి, చక్కగా పుస్తకాలు ముందు పెట్టుకొని ఒకసారి చదివి ఇది కూడా వింటే మీకు చక్కగా అర్థం అవుతుంది. అది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సెలవుల్లో ఖాళీగా ఉండకండి, ఆడుకోండి, పాడండి, ఆడండి, గెంతండి, ఏం చేయండి, కానీ చదువు కోసం మాత్రం సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే ఇది మీరు చదువుకునే దశ. ఈ దశలో మీ తాలూకా ముఖ్యమైన బాధ్యత చదువుకోవడమే. అది మీ ఒక దశ. మనకి దశ, అది దసరా అంటారు కదా, కష్టపడితే మన దశను మనం సృష్టించుకోవచ్చు. నీ జీవిత దిశను మార్చే దశ ఈ విద్య నేర్చే విద్యార్థి దశ. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదువుకోండి, విజ్ఞానాన్ని పొందండి, అలాగే విలువల్ని గ్రహించండి, చక్కగా మసలండి, అందరితో సఖ్యతగా ఉండండి, మంచిగా నడవండి. సో విద్యార్థులారా, మళ్ళీ కలుద్దాం. మనం ఇది మొదటి వీడియోగా మీకు అందించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.